అయిపోయింది. సో హృదయం అన్నిటికంటే మోసకరమైనది. ది హార్ట్ ఈస్ డిసీట్ఫుల్ అబౌవ్ ఆల్ థింగ్స్. సో అన్నిటికంటే మోసకరమైనది, ఇక దీని మించిన మోసకరమైనది ఇంకా ఏది లేదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఎప్పుడు కూడా వాక్యాన్ని తప్పు చెప్పడు. ఏ వాక్యం అయితే మనకు రాయబడిందో దాన్ని మనం అంగీకరించాలి. మనందరికీ డౌట్ ఉంటుంది, ఎందుకు మన హృదయం ఎందుకు మోసకరమైనది. మన హృదయం చెప్పినట్టే మనం వింటున్నాం కదా, కరెక్టే. మన హృదయం చెప్తుంది, అది రైట్ చెప్తుందా రాంగ్ చెప్తుందా అనలైజ్ చేయాలి. మన హృదయం ఎప్పుడైనా కూడా నెగిటివ్ థాట్స్కి తీసుకెళ్తుంటుంది, నెగిటివ్గా ప్రేరేపిస్తుంది. కక్షలు సాధించమని, మోసం చేయమని, అన్యాయం చేయమని, దురాత్మతో దురాశతో నింపుకుంటుంది. మన హృదయం కోపము, ద్వేషము, పగతో నింపుకుంటుంది. సో అలాంటి హృదయాన్ని మనము క్లీన్ చేసుకోవాలి, శుద్ధ హృదయంగా మార్చుకోవాలి. సో చూద్దాము వాక్యం ద్వారా దేవుడు ఈరోజు ఏం మాట్లాడబోతున్నాడో. సో మత్తయి సువార్త 13వ అధ్యాయం 19వ వచనము, ఎవడైనను రాజ్యము గూర్చిన వాక్యము వినియు గ్రహింపకై ఉండగా. సో రాజ్యము గూర్చిన వాక్యము, ఇవన్నీ మనకి ఇప్పటివరకు దేవుడు చాలా చెప్పాడు. ఈరోజు 15వ సిరీస్ 15th ఎపిసోడ్ ఏది ఈ వాక్యం విషయంలో. ఈ వాక్యం వింటున్నాము, కానీ గ్రహించాలి. దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. సో మనకి వాక్యం విన్నంతసేపు కాదు. సో కొన్ని రోజులు వింటాము, సో పాటిస్తాము. ఒక 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు పాటిస్తాము. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందట, దుష్టుడు వస్తాడు, అపవాది వచ్చి ఇదంతా ఏం లేదు, సో ఈ వాక్యంలో తప్పు ఉంది, సో ఈ వాక్యం వినాల్సిన అవసరం లేదు, ఇతరులను ద్వేషించు అని ప్రేరేపిస్తుంది, ఇతరుల మీద పగబట్టు అని ప్రేరేపిస్తుంది మన హృదయము. ఎందుకు అపవాది దొంగిలిస్తున్నాడు ఆ వాక్యానికి విరుద్ధంగా మాట్లాడుతుంటా అంటాడు అపవాది ఎప్పుడైనా కూడా. సో ఇప్పుడు మనందరికి కూడా వాక్యం ఏంటిదో తెలుసు. హృదయం ఎందుకు మోసకరమైనది, దానివల్ల మన లైఫ్లో ఎంత డ్యామేజ్ అవుతుంది, దేవుడి నుంచి ఎంత దూరం అవుతున్నాము మన హృదయం వల్ల, అండ్ దేవుడి ప్రత్యక్షత ఎందుకు మనము పొందలేకపోతున్నాము, ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాము, ఇవన్నీ కూడా మనకు వాక్యం ద్వారా ఇప్పుడు ప్రత్యక్షమైంది. కొన్ని రోజుల తర్వాత మనకు దుష్టుడు వస్తాడు, ఈ వాక్య విషయంలో పరిశీలిస్తాడు, ఈ వాక్య విషయంలో మనల్ని టెంప్ట్ చేస్తాడు, అంటే పరీక్షిస్తాడు అండ్ తొలగిపోయేలాగా చేస్తాడు. అంటే మన హృదయంలో ఉన్న ఈ వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. సో ఈ వాక్యం మనకుంది, ఇప్పుడు ఒక 1 వీక్ తర్వాత మేబీ మర్చిపోయేలాగా చేస్తాడు కావచ్చు. సో ఏమని చెప్పాడు వాక్యం ద్వారా దేవుడు, నీ హృదయంలో ఎవరిని శపించుకోవద్దని. తర్వాత నువ్వు ఒక 1 వీక్ తర్వాత చెప్పించుకుందాంలే అని ప్రేరేపణ వస్తుంది. ఒక 10 days తర్వాత ద్వేషించుకుందాంలే అని ప్రేరేపణ వస్తుంది. ఇంకో 1 month తర్వాత నేను ఇతరులను గురించి చెడుగా మాట్లాడద్దని దేవుడు చెప్పాడు, 2వ వ్యక్తి లేనప్పుడు 3వ మనిషి దగ్గర. సో మాట్లాడదాంలే అని ప్రేరేపణ వస్తుంటుంది. సో ఇవన్నీ వాక్యానికి విరుద్ధంగా అపవాది మనల్ని ట్రై చేస్తుంటాడు. ఒకటి గుర్తుపెట్టండి, స్టిక్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్ ఓన్లీ. వర్డ్ ఆఫ్ గాడ్కి, వాక్యానికి విరుద్ధంగా ఎప్పుడు పోవద్దు, వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడు పోవద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, దుష్టుడు వచ్చి మన హృదయంలో ఈ విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతుంటా అంటాడు. అందుకే ఏ వాక్యం అయితే వింటున్నారో అదందరూ కూడా రాసుకోండి, ఆ వాక్యాలు రాసుకోండి, వినండి, ఆ వాక్యానుసారంగా నడవండి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఈ వాక్యాలను మళ్ళొకసారి గుర్తు చేసుకొని, ఈ వాక్యం ఇలా చెప్పింది, ఎంత కష్టం వచ్చినా నేను ఓర్చుకోనైనా, కష్టాన్ని ఓర్చుకోనైనా ఈ వాక్యాన్ని ఫిల్ చేస్తాను. సో అప్పుడు నువ్వు దేవుడి యొక్క మహిమను చూడగలుగుతావు, దేవుడి యొక్క ప్రత్యక్షతను చూస్తావు. త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే. సో మన వాక్యం అనేది మన హృదయం అనే పొలంలో విత్తబడుతుంది. అందుకే వాక్యం విన్న తర్వాత మన హృదయం మారుతుంటుంది. వాక్యం వింటున్న కొద్దీ మన ఆలోచించే విధానము, మాట్లాడే విధానము, చూసే విధానము, గ్రహించే విధానము, ఇవన్నీ కూడా మారుతుంటా ఉంటాయి వాక్యం వింటుంటే. సో వాక్యం వినాలి, విన్నదాన్ని మర్చిపోకూడదు. సో మన హృదయంలోనే పెట్టుకోవాలి అది. అందుకే కొంతమంది శ్రమలు రాగానే వాక్యాన్ని వదిలేసి ఆ లోకం వైపు వెళ్తారు, కొన్ని కష్టాలు రాగానే ఈ వాక్యాన్ని వదిలేసి ఆ లోకం వైపు వెళ్తారు. సో హృదయంలో ఉన్న వాక్యాన్ని అపవాది ఏం చేస్తాడు, ఇది తప్పు అని చెప్పించి ఆ వాక్యానికి విరుద్ధంగా వెళ్ళేలాగా చేస్తాడు. అందుకే వాక్యానికి విరుద్ధంగా ఎవరు కూడా వెళ్ళొద్దు. వాక్యానికి విరుద్ధంగా వెళ్తున్నావంటే దేవుడికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే. వాక్యాన్ని రిజెక్ట్ చేస్తున్నావంటే దేవుడిని రిజెక్ట్ చేస్తున్నట్టు. వాక్యాన్ని మర్చిపోతున్నావంటే దేవుణ్ణి మర్చిపోతున్నట్టే. సో మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము, వేషధారులారా. సో వేషధారులు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకదాలా మాట్లాడితే, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగానున్నది. మనం మందిరానికి వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుకుంటున్నాము, కానీ మన హృదయంలో దేవుడికి చోటు లేదు. సో ఆ హృదయంలో దేవుడి చోటు రావాలి ఎప్పుడైనా కూడా. అందుకే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో ప్రార్థించాలి, ప్రేయర్ చేసుకోవాలి, ప్రేమించాలని, ఆయనను వెంబడించాలని, ఆయనను సేవించాలని, ఆయన మార్గంలో నడవాలని మనందరం కూడా కోరుకోవాలి.
నాకు దూరముగానున్నది. సో దేవుడేమంటున్నాడు, అందరి హృదయం నాకు దూరంగా ఉన్నది. సో అందుకే నీ మనసు మీదకి దేవుణ్ణి తీసుకో, నీ పరిస్థితులను తీసుకోకు, మనుషులను తీసుకోకు, చుట్టుపక్కన ఉన్న సమాజాన్ని తీసుకోకు, నీ బాధలను చింతలను నీ మనసు మీదకి తీసుకోకు, ఓవర్ థింకింగ్ని ఎక్కువ మనసు మీద తీసుకోకు. నువ్వు దేవుల్లో నీ యొక్క మనస్సులో దేవుడితో నింపుకున్నప్పుడు నీకు అన్నీ దగ్గర అవుతాయి, దగ్గర కావాల్సినవి దగ్గర అవుతాయి, దూరం కావాల్సినవి దూరం అవుతాయి. ఎందుకంటే దేవుడికి తెలుసు నీకు ఏది మంచో ఏది చెడో. ఆయనకు ఇవ్వగలిగే శక్తి సామర్థ్యం ఉన్న దేవుడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక 2 సంవత్సరాల పాపకి ఒక ₹1,00,00,000 డైమండ్ నెక్లెస్ ఇచ్చామనుకోండి, వాళ్ళకు తెలుస్తుందా దాని విలువ? ఏం చేస్తారు, తీసి విసిరి కొడతారు. అదే ఒక ₹20 బొమ్మ తీసుకొచ్చామనుకోండి, వాళ్ళు సంతోషంగా వాళ్ళు తీసుకుంటారు. సో ఒక తండ్రిగా మనకు తెలుసు, ఒక తల్లిగా మనకు తెలుసు 2 సంవత్సరాలకు మనం ఏమి ఇవ్వాలి, 3 సంవత్సరాలకు మనం ఏమి ఇవ్వాలి, 15 సంవత్సరాలు వచ్చాక వాళ్ళకి ఏం కొనియాలి, 20 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏం కొనియాలి. ఇవన్నీ కూడా ఒక తల్లిదండ్రులుగా మనకు తెలుసు. అలాగే దేవుడికి కూడా అన్నీ తెలుసు, మనకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో అన్నీ ఆయనకు తెలుసు. అందుకే నీ హృదయంలో చింతతో విచారణతో పెట్టుకోవద్దు. సో ఒక 2-3 సంవత్సరాల పాపకు నువ్వు ఒక డైమండ్ నెక్లెస్ ఇచ్చిన, బంగారు నగలు ఇచ్చిన, వాళ్ళు ఇసిరి కొడతారు, వాళ్ళకు వాటి వాల్యూ తెలియదు, విరిచి వేస్తారు, వాటిని పక్కన పడేస్తారు. అదే ఒక ఆడుకునే బొమ్మనిస్తే, ఒక టెడ్డీనో లేకపోతే ఒక చిన్న బొమ్మనిచ్చిన, ఒక ₹20-30 బొమ్మనిచ్చిన వాళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు, దాన్ని వాళ్ళు దగ్గర తీసుకుంటారు, దాంతో ఆడుకుంటారు. సో మనకు తెలుసు ఆ ఏజ్కి అంత అంత కాస్ట్లీ నెక్లెస్ ఇవ్వడం కష్టమని, కరెక్ట్ కాదని. అందుకే మనం ఆ ఏజ్కి తగ్గట్టుగా ఆడుకునే బొమ్మనే ఇస్తాము, ఆ ఏజ్కి తగ్గట్టుగానే మనం ఫుడ్ పెడతాము, ఆ ఏజ్కి తగ్గట్టుగానే వాళ్ళకు నడిపిస్తాము. అలాగే దేవుడు కూడా మనకు తెలుసు, ఆయనకు తెలుసు మనకు ఏమి కావాలో, ఏ ఏజ్లో కావాలి, నీ దగ్గర ఎవరు ఉండాలి, ఎంతవరకు ఉండాలి, నీకేమి ఉండాలి, నీకు ఏది ఉంటే నువ్వు బాగుపడతావు, ఏది ఉంటే నువ్వు నశించిపోతావు, అన్నీ ఆయనకు తెలుసు. అందుకే నీ హృదయంలో చింత, విచారణ, దురాశలు ఇవన్నీ రానివ్వకు. నువ్వు ఎవరిని హృదయం మీదకి తీసుకోవాలి, దేవుణ్ణి హృదయం మీద తీసుకో. అప్పుడు నీకు రావాల్సిన అన్నీ కూడా వస్తాయి. అప్పుడు నీకు రావాల్సిన ఆత్మీయ జీవితానికి సంబంధించినది కావచ్చు, ఫిజికల్ సంబంధించిన అన్నీ ఆయన సమకూరుస్తాడు. ఆయన మన తండ్రి, ఆయన మన పోషకుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన కాపరి, ఆయనకు అన్నీ తెలుసు. సో ఆయన ఏ సమయంలో ఏమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఏది ఇస్తే నువ్వు బాగుపడతావో, ఏది ఇస్తే మనము చెడిపోతామో అది కూడా తెలుసు ఆయనకు. సో నీకున్న స్థితిని బట్టి, గతిని బట్టి నువ్వు దేవుణ్ణి దూషించకు, విమర్శించకు. సో నీ హృదయం దూరంగా ఉండనీయకు దేవుడికి. సో నన్ను పెదవులతో ఘనపరుస్తున్నారు, కానీ హృదయం నాకు దూరంగా ఉన్నది. ఎందుకు దూరంగా ఉన్నది? ఆ హృదయం అంతా కోపంతో నిండుకుంది, ఆ హృదయం అంతా అసూయతో నిండుకుంది, ఆ హృదయం అంతా దురాశతో, దుర్బుద్ధితో, దురాలోచనతో నిండుకుంది. సో ఇక దేవునికి ఎలా దగ్గర ఉంటుంది? ఎవరి హృదయం నిండైతే ప్రేమ ఉంటుందో, ఎవరి హృదయం అయితే దీర్ఘశాంతం ఉంటుందో, మనశ్శాంతి ఉంటుందో, ఎవరి హృదయం అయితే ఏంటి మంచితనముతో, మానవత్వంతో నిండిపోతుందో వాళ్ళకు దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంటుంది, దేవుడి దగ్గరికి ఉంటుంది వాళ్ళ హృదయము. సో ఇది మనము మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా కూడా. అందుకే నువ్వు పెదవులతో కాదు దేవుణ్ణి గణపరచడం, నీ హృదయంతో గణపరచు. నీ హృదయం నిండా ఆయనకు స్థానం ఇవ్వు. ఫస్ట్ ప్రియారిటీ, గివ్ ద ఫస్ట్ ప్రియారిటీ గాడ్ ఓన్లీ. సో దేవుడికి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చినప్పుడు మనుషుల నుంచి శోధనలు రావచ్చు, అపవాదికి ఇష్టం ఉండదు నువ్వు మనసులో దేవుణ్ణి మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు. అపవాది ఎప్పుడైనా కూడా నీ మనసులో మొట్టమొదటి స్థానం ధనానికి ఇవ్వాలని చూస్తాడు, ఐశ్వర్యానికి ఇవ్వాలని చూస్తాడు, బంగారానికి, బట్టలకు, బిల్డింగ్స్కి, కార్లకు, వీటికి మొదటి స్థానం ఇవ్వాలని చూస్తాడు. కానీ మొదటి స్థానము నువ్వు ఇవ్వాల్సింది దేవుడికి. అందుకే నీ హృదయము దేవుడికి దగ్గరగా ఉండాలి. అంటే ప్రతి క్షణము నీ హృదయంలో దేవుడి యొక్క తలంపు ఉండాలి. సో ఒక ₹1,00,00,000 ధనం వచ్చినప్పుడు నువ్వు ఎలాగైతే సంతోషంగా ఉంటావో, నీ హృదయంలో దేవుడు ఉన్నాడన్న సంతోషం ఉండాలి. అది ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. అందుకే హృదయం నాకు దూరంగా ఉన్నది. అందరూ కూడా హృదయానికి దగ్గరగా చేసుకోవాలి దేవుణ్ణి. సో మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను. సో క్షమించే హృదయం చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్లనే మనకు ఆశీర్వాదాలు కొలిపుతాయి, దీనివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వస్తుంది, దీనివల్లనే మనకు చాలా బ్లెస్సింగ్స్ ఆగిపోతాయి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనంలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల హోల్ హార్టెడ్గా క్షమించమంటున్నాడు. సో కొంత కోపం పెట్టుకొని, కొంత పగ పెట్టుకొని అలా చేయకండి అంటున్నాడు. ఫర్గివ్ కంప్లీట్లీ. మనం అనుకుంటాం ఇతరులను క్షమిస్తే వాళ్ళు బ్రతికిపోతున్నారేమో అని. లేదు, ఇతరులను క్షమిస్తే బ్రతికేది మనమే, బట్టగట్టేది మనమే. అంటే మనకే అది మంచి జరుగుతుంది. సో ఇతరులను క్షమించేసేయండి, ఎవరి మీద కోపం ఉన్నా వదిలేసేయండి, రిలీజ్ చేసేయండి, మనసుల నుంచి ఆ కోపాన్ని తీసివేసేయండి.
మనసులో నుంచి ఆ అసూయను తీసివేసేయండి, ఆ ద్వేషాన్ని తీసివేసేయండి. ఇది మనకే డ్యామేజ్ అవుతుంది, మనల్ని పట్టి పీడిస్తుంటుంది. ఇది ఘోరమైన వ్యాధి, ఇది క్షమించకపోవడం. సో ఫర్గివ్నెస్ ఆర్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయున నేను. చూసారా, ఒకరిని క్షమించకపోతే దేవుడు నేను నిన్ను క్షమించను అంటున్నాడు. దేవుడు క్షమించకపోతే నీకు హీలింగ్ రాదు, ప్రాస్పరిటీ కాదు, బ్లెస్సింగ్స్ రావు, నిత్య జీవానికి వారసత్వంగా ఉండదు, ఆయనతో సహవాసం ఉండదు, సన్నిధానం ఉండదు. నువ్వు ఎంతమందిని క్షమిస్తే దేవుడు నీ అన్ని తప్పులను క్షమిస్తాడు. సో నువ్వు అందరి మీద పగ పెట్టుకొని ఉన్నావు హృదయంలో, అయ్యా నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించంటే ఆయన క్షమించలేడు. అందరి మీద ద్వేషం పెట్టుకున్నావు, అందరి మీద పగబడుతున్నావు. సో అయ్యా నన్ను క్షమించంటే ఆయన క్షమించలేడు. నువ్వు ఎంతమందిని క్షమిస్తావో దేవుడు కూడా నీ అన్ని తప్పులను క్షమిస్తాడు. కాబట్టి హృదయపూర్వకంగా క్షమించేసేయండి. ఇంకా వీలైతే వాళ్ళ గురించి మంచి జరగాలని ప్రార్థించండి, ఎందుకంటే అప్పుడే క్షమాపణ హృదయం బయటపడుతుంటుంది. మనం మంచి చేసిన వాళ్ళ గురించి ప్రార్థించవచ్చు, చెడు చేసిన వాళ్ళ గురించి కూడా ప్రార్థించండి. దానివల్ల ఆ హేట్రెడ్ పోతుంది మనసులో నుంచి. సో ఆ హేట్రెడ్ని తీసివేయడం జరుగుతుంది. ఆ ద్వేషించే హృదయం మంచిది కాదు ఎప్పుడైనా కూడా. అందుకే నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయను. సో పరలోకపు తండ్రి నుంచి నీకు క్షమాపణ రావాలా, ఫస్ట్ నువ్వు క్షమించేసేయి. పరలోకపు తండ్రి నుంచి నీకు కృప కావాలి, కరుణ కావాలంటే ఫస్ట్ నువ్వు ఇచ్చేసేయాలి. పరలోకపు తండ్రి నుంచి నీకు ఏ ఆశీర్వాదం రావాలంటే ఫస్ట్ నువ్వు వాటిని ఇచ్చేసేయాలి. సో కాబట్టి నిన్ను దేవుడు క్షమించాలంటే నువ్వు ఇతరులను హృదయపూర్వకంగా క్షమించేసాయి. ఎవరిని కూడా మనసులో ద్వేషించకు, ఎవరిని కూడా మనసులో ద్వేషించకు. సో ఆ ద్వేషించే హృదయంలో దేవుడు స్థానం ఉండనివ్వలేడు, ఆ ద్వేషించే మనస్సులో దేవుడు ఆ స్థానం ఉండదు ఆయనకు. కాబట్టి లూకు సువార్త 16:17 ఆయన మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయంలను ఎరుగును. చూసారా, మనం బయటికి యాక్టింగ్ చేస్తున్నాము, 10 మందికి నచ్చేటట్టుగా మాట్లాడుతున్నాం, కానీ మనసులో ఏది ఉందో, ఎంత కుళ్ళు ఉంది, ఎంత అసూయ ఉంది, ఎంత ద్వేషం ఉంది, ఎంత పగ ఉంది, సో దేవుడికి ఎరుగునట, తెలుసట. సో పైకి మనుషులకు నీతిమంతులమని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయంలను ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుడి దృష్టికి అసహ్యము. సో మనుషులందరూ నువ్వు గ్రేట్ అన్నది దేవుడికి అది గ్రేట్ కాదు. సో మనుషులందరూ కరెక్ట్ కాదన్నది దేవుడు కరెక్ట్ అంటాడు. ఎందుకంటే దేవుడి చిత్తము మనుషుల చిత్తం ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. సో మన హృదయంలో అన్నట్టు ఏం చేస్తున్నాడట, తెలుసుకుంటున్నాడట. సో నువ్వు పైకి ఎలా ఉంటున్నావు, లోపల ఎలా ఉంది. సో నువ్వు లోపల ఎలా ఉంటున్నావో పైకి అలాగే ఉండాలి. దాన్ని వేషధారణ అంటారు. నువ్వు లోపల ఒకలాగా పైన ఒకలాగా ఉంటే వేషధారణ అంటారు. సో అలా డ్యూయల్ రోల్స్ ఎప్పుడూ ప్లే చేయదు. డ్యూయల్ రోల్స్ ప్లే చేయడం వల్ల కూడా ఆశీర్వదించబడలేవు. సో ఇవన్నీ మనకు తెలియక చేస్తున్నాము, ఇన్ని సంవత్సరాలు తెలిసి కూడా చేస్తున్నాము. తప్పు, ఆ అబద్ధం ఆడడం తప్పని తెలిసి అబద్ధం ఆడుతున్నాం. ఇతరులను ద్వేషించడం తప్పని తెలిసి ద్వేషిస్తున్నాము. అసూయ పడద్దని తెలుసు అందరికీ, కానీ అయినా అసూయ పడుతున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా బాగుపడితే చాలామందికి ఆ అసూయ వస్తుంది. అది డేంజర్, అది తీసేసుకోవాలి. వాళ్ళు బాగుపడితే దేవుడి కృప ఉంది, వాళ్ళు బాగుపడుతున్నారు, సో వాళ్ళు సంపాదించుకుంటున్నారు. దేవుడి యొక్క కృప మనకు రావాల్సిన టైంకి మనకు వస్తుంది. సో థ్యాంక్స్ చెప్పాలి. ఇంకా నువ్వు బాగుపడితే ఎలాగైతే సంతోషిస్తావో పక్కవాడు బాగుపడ్డా కూడా అంతగా సంతోషించాలి. నువ్వు కారు కొనుక్కుంటే ఎంత సంతోషిస్తావో పక్కవాడు కారు కొనుక్కుంటే కూడా అంత సంతోషించాలి. నీ పిల్లలు గొప్పగా చదువుకొని ఉన్నత పొజిషన్లోకి వెళ్తే ఎంత సంతోషిస్తావో నీ పక్కవాడి పిల్లలు కూడా చదువుకుంటే గొప్ప వాళ్ళైతే నువ్వు కూడా అంత సంతోషించాలి. కాబట్టి హృదయములను ఎరుగును. సో దేవుడు హృదయములను తెలుసుకుంటున్నాడు, మనందరి హృదయాలను. సో యోహాను సువార్త 13:2 వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలని సిమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా. సో యేసు ప్రభు వారిని 12 మంది వెంబడించేవాళ్ళు, కానీ ఒక్కడు ఇస్కరియోతు యూదా అనే వ్యక్తి మాత్రము డబ్బు కోసం వెంబడించేవాడు. సో యూదా హృదయంలో అపవాదికి ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండేను. చూసారా, మన హృదయంలో అపవాది ఆలోచన పుట్టిస్తాడు. కోప్పడు, ద్వేషించు, పగబట్టు, అసూయపు అండ్ దుర్బుద్ధి, దురాశ, ఈ కామము, క్రోధము, విచారణ, ఇవన్నీ అపవాది పుట్టిస్తుంటా అంటాడు. సో ఇక్కడ యేసు ప్రభువాన్ని 11 మంది నీతిగా నిజాయితీగా వెంబడిస్తే ఒక ఇస్కరియోతు యూదా మాత్రం డబ్బు కోసం వెంబడించేవాడు, అసూయతో వెంబడించేవాడు, ధనాపేక్షతో వెంబడించేవాడు. సో ఎందుకు అపవాది హృదయంలో చోటునిచ్చాడు. అందుకే అపవాదికి నువ్వు చోటిస్తేనే అవుతుంది. ఆ కోపం నీ హృదయంలో పెట్టుకుంటేనే వస్తుంది, తీసేస్తే వెళ్ళిపోతుంది. నువ్వు ఇతరులను అసూయ పడితేనే అసూయ వస్తుంది, తీసేస్తే వెళ్ళిపోతుంది. సో నీ హృదయంలో అపవాదికి చోటు ఇవ్వకూడదు. సో ఇప్పుడు అర్థమైందా, నీ కోపము అపవాది, నీ కోపమే నీ శత్రువు అని అంటారు కదా. సో నీ కోపమే అపవాది, నీ అసూయనే నీ అపవాది, నీ యొక్క దురాశలే నీ అపవాది, నీ యొక్క
దుర్బుద్ధే నీ అపవాది, నీ యొక్క క్షమించలేని గుణమే అపవాది. సో ఇవన్నీ హృదయంలో పుడుతుంటా ఉంటాయి. క్షమించకు, వద్దు, వాళ్ళు నిన్ను ఈ మాట అన్నారు, నువ్వు క్షమించద్దు. వాళ్ళు నిన్ను ఈ మాట అన్నారు, నువ్వు వాళ్ళను జీవితాంతం అలాగే పగబెట్టుకొని ఉండు. సో ఇలా మనిషిని ప్రేరేపిస్తాడు అపవాది. సో ఇక్కడ ఇస్కరేతు యూదా కూడా హృదయంలో అపవాదికి ఇంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఇది మేమని డబ్బుతో ఈ అపవాదిని ఏంటిది యేసయ్యను అమ్మి వేసాయి, డబ్బుతో యేసయ్యను అమ్మి వేసాయి అని 30 వెండి నాణాలకు నువ్వు కొనుక్కో అని అలా అపవాది మనసులో పుట్టించాడు. నువ్వు యేసయ్యను వెంబడిస్తే ఏమొస్తుంది, నువ్వు ఆయనను అమ్మేసేయి, నీకు డబ్బులు వస్తాయని ఇలా ప్రేరేపించాడు. సో ఇప్పుడు అపవాది చోటిస్తేనే అవుతుంది, వద్దు, తప్పు, యేసయ్యను అట్లా 30 వెండి నాణాలకు నేను అమ్మొద్దు, తప్పు, ఆయన దేవకుమారుడు, ఆ పాపం నాకు తాకుతుంది, అలా ఉంటే నేను నశించిపోతాను అనుకొని ఉంటే మారిపోయి ఉండేది. సో నువ్వు అపవాదికి చోటు ఇచ్చినప్పుడే వస్తుందండి. సో నువ్వు కోపానికి చోటిస్తున్నావా నీ మనసులో, సో అపవాది వచ్చేస్తాడు. అసూయ పడుతున్నావా, సో అపవాది క్రియ. ఇవన్నీ అపవాది క్రియలండి. మనకు తెలియక మనం అపవాది ట్రాప్లోకి వెళ్ళిపోయాము. ఈ అసూయ పడడం అపవాది క్రియ, బూతులు మాట్లాడడం అపవాది క్రియ, అండ్ తిట్టడము, శపించడము అపవాది క్రియ, అండ్ గట్టిగా అరవడము అపవాది క్రియ, భార్య భర్తలు గొడవలు పడడము, గట్టిగా అరవడము అపవాది క్రియ. సో ఇవన్నీ కూడా అపవాది క్రియలు. సో వీటి నుంచి మనము ఉండాలి. ఎక్కడైతే దీర్ఘశాంతం ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే మనశ్శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడైతే ప్రేమ, కరుణ, కృప, దయ, వాత్సల్యం ఉంటుందో అక్కడ దేవుడి యొక్క స్థానం ఉంటుంది. సో ఇలాంటి క్యారెక్టర్ ఉన్న వాళ్ళు దేవుడి పిల్లలు అంటారు. ఎక్కడైతే అసూయ, దురాశ, దుర్బుద్ధి, కామము, క్రోధము, వేదన, శోధన ఇవన్నీ ఉంటాయో అక్కడ అపవాది పని చేస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం క్యాల్కులేట్ చేసుకొని మనం స్థానం ఇవ్వకూడదు హృదయంలో అపవాదికి. సో యోహాను సువార్త 14:1 మీ హృదయమునకు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. చూసారా, హృదయాన్ని కలవరపడనీయకుడి. సో కలవరపడే హృదయము. సో దేవుని యందు విశ్వాసం ఎక్కడి నుంచి మొదలవుతుంది, హృదయం నుంచే. దేవుడి మీద డౌట్ ఎక్కడి నుంచి మొదలవుతుంది, హృదయం నుంచే. సో దేవుడి యందు విశ్వాసం ఉంచుతున్నారు కదా, యేసయ్య నా మీద కూడా విశ్వాసం ఉంచని అంటున్నాడు. సో హృదయాన్ని కలవరపడనీయకు. ప్రార్థనకు జవాబు రావట్లేదని భయపడకు, ప్రార్థనకు జవాబు రావట్లేదని కలవరపడకు, బాధపడకు, సిగ్గుపడకు. హృదయాన్ని ఎక్కువ వర్రీ కాకు, ఓవర్ థింకింగ్ చేయకు. ప్రార్థించి దేవుడికి వదిలేసాయి, కనిపెట్టుకొని ఉండు ఆయన ఏ డిసిషన్ తీసుకుంటాడు. ఆయన న్యాయ నిర్ణేత. నేను చెప్పాను కదా, మనకు ఎప్పుడు ఏది ఇయ్యాలో ఆయనకు తెలుసు. ఏ సమయంలో ఏది ఇయ్యాలో అది తప్పకుండా మనకి ఇస్తాడు. సో యోహాను సువార్త 14:27 శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. సో దేవుడు మనకు శాంతినిచ్చాడు, పీస్. ఎక్కడైతే పీస్ ఉంటుందో అక్కడ దేవుడి యొక్క ప్రత్యక్షత ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతుందా? సో మన గృహంలో శాంతి లేదు, మన మనస్సులో శాంతి లేదు, మనం చేసే పనిలో శాంతి లేదు, మన పిల్లల మధ్య శాంతి లేదు. సో దేవుడే పడ్డాడు, నీకు శాంతిని అనుగ్రహించి వెళ్తున్నాను. సో ఇప్పుడు మనం మనశ్శాంతిని కూడా దొంగలించేది ఎవరు? అపవాది. సో గొడవలు, కొట్లాటలు పెట్టించేది ఎవరు? అపవాది. భార్య భర్తల మధ్య డిస్టర్బెన్సెస్, అత్తాకోడల మధ్య డిస్టర్బెన్సెస్, అండ్ పిల్లల మధ్య, పేరెంట్స్ మధ్య డిస్టర్బెన్సెస్, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? అపవాది చేపిస్తున్నాడు. కానీ ఎవరు చోటిస్తున్నారు? మనమే చోటిస్తున్నాం. మనం వద్దంటే అపవాది వెళ్ళిపోతాడు, వాడు టైం వేస్ట్ చేసుకోడు. యేసు ప్రభువారిని కూడా శోధించాడు అపవాది 3 సార్లు. వద్దన్నాడు, వెళ్ళిపోయాడు, వద్దన్నాడు, ఇక రాను, మళ్ళీ వెళ్ళిపోతాను అని కంప్లీట్గా వెళ్ళిపోయాడు. మళ్ళీ యేసయ్య దగ్గరికి రాలేదు చాలా సంవత్సరాల వరకు. సో అలా ఉంటుంది. అపవాది కూడా వస్తాడు, మనల్ని టచ్ చేస్తాడు, నువ్వు చోటు ఇవ్వకపోతే వెళ్ళిపోతాడు. చోటిస్తే అది నీ కర్మ. సో కాబట్టి చోటు ఇవ్వకూడదు. సో దేవుడు మనకి ఏమి ఇచ్చి వెళ్ళాడు? శాంతి. సో ఏ ఇంట్లో అయితే శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. ఏ హృదయంలో అయితే శాంతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. సో మనశ్శాంతి లేని దగ్గర, కలవరపడుతున్న హృదయం దగ్గర, లేకపోతే తిట్లు, గొడవలు, కొట్లాటలు ఉన్న దగ్గర దేవుడు ఉండలేడు. నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాకుండా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. సో హృదయాన్ని కలవరపడద్దు, భయపడద్దు, ఓవర్ థింకింగ్ చేయొద్దు. సో నీ హృదయం ఎప్పుడు కూడా చంచలంగా ఉండాలి, అంటే స్టేబుల్గా ఉండాలి. నీ హృదయంలో ఎప్పుడు కూడా మనశ్శాంతి ఉండాలి, దీర్ఘశాంతం ఉండాలి. సో చెడు ఆలోచనలు వస్తున్నాయి, ఆపేసి మంచిని బయటికి తీయాలి. సో కోపం వస్తుంది, ఆపేసి ప్రేమను బయటికి తీయాలి. నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, ఆపేసి పాజిటివ్ థాట్ తీయాలి. కామ కోరికలు వస్తున్నాయి, ఆపేసి మంచిని ఆపివేసేసి వాటి నెగిటివ్ థాట్స్ని తీసివేయాలి. క్రోధం వస్తుంది, అసూయ వస్తుంది, అసూయను తీసేసి మంచితనాన్ని తీయాలి. సో ఇవన్నీ కూడా మనము కంట్రోల్లో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా. సో నీ హృదయంలో
చెడు రానియకు, నీ హృదయాన్ని కలవరపడనీయకు, వెరవనీయకు. నీకు ఆల్రెడీ శాంతినిచ్చాను, ఆ శాంతితో నువ్వు నింపుకో నీ హృదయాన్ని అంటున్నాడు. ఇట్లా అపోస్తుల కార్యంలో 1:24 వచనము, ఇట్లని ప్రార్థన చేసిరి, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువ. చూసారా, అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువ. అందరి హృదయాలు తెలుసు. నీ హృదయం నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ హృదయం నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియచ్చు, నీ అక్క తెలియకపోవచ్చు, నీ అన్నకు అక్కకు చెల్లెకు అందరికీ ఎవరికి తెలియకపోవచ్చు, నీ స్నేహితుడికి ప్రాణ స్నేహితుడే, నీ హృదయంలో ఏముందో తెలియదు. సో భార్య భర్తలే, నీ హృదయంలో ఏముందో తెలియదు. సో కానీ దేవుడికి మాత్రం నీ హృదయంలో ఏముందో తెలుసు, ఏమి రన్ అవుతుందో తెలుసు. ఈ క్షణంలో ఏ విషయంలో ఆలోచిస్తున్నావో, దేని గురించి ఆలోచిస్తున్నావో, దేని గురించి బాధపడుతున్నావో, దేని గురించి చింతిస్తున్నావో, ఎవరిని తిట్టుకుంటున్నావో, ఎవరిని శపించుకుంటున్నావో, ఎవరి మీద గునుక్కుంటున్నావో, సనుక్కుంటున్నావో, నీ మీద దేవుడిని నువ్వెంత ప్రేమిస్తున్నావు, ఆయన విశ్వాసం ఎలా ఉంది, ఇవన్నీ కూడా తెలుసు ఆయనకు. సో గాడ్కి తెలియదంటే ఏం లేదు. సో మన హృదయం తెలుసు అంటే ఇక దేవుడికి అన్నీ తెలుసు అన్నట్టే అండి, అంతే కదా. మన హృదయంలో ప్రేమ ఉంటే దేవుడికి తెలిసిపోతుంది, కోపం ఉంటే ఎంత తెలిసిపోతుంది. సో నీ హృదయం దేవుడికి తెలుసు అంటే నీ గురించి 100% తెలుసు అన్నట్టు. ఇప్పుడు మనం అందరం అంటాం, ఒక భర్త గురించి అయినా కూడా ఒక భార్య 100% జడ్జ్ చేయలేదు, గ్రహించలేదు అండ్ తెలుసుకోలేదు. ఒక భార్య గురించి భర్త కూడా 100% తెలుసుకోలేడు. ఒక పిల్లల గురించి తండ్రి కూడా 100% తెలుసుకోలేదు. సో వాళ్ళు బయటకు ఒకలాగున్న, ప్రవర్తన ఒకలాగున్న, వాళ్ళ లోపల మనస్తత్వం వేరే ఉంటుంది. కానీ దేవుడికి మన మనస్సు తెలుసు, మన హృదయం తెలుసు, మన మనస్తత్వం తెలుసు, మన ఆలోచనలు తెలుసు, అన్నీ తెలుసు ఆయనకు. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండెను. సో అపోస్తుల కార్యంలో 2:26 వచనంలో నా హృదయము ఉల్లసించెను. సో రిజాయిస్ యువర్ హార్ట్. 2 కొరింథీయులకు రాసిన 3:16 వచనం, వారి హృదయము ప్రభువు అయినకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు వేయబడును. సో ఇప్పుడు నిజంగా మనందరి హృదయము ప్రభు వైపుకు తిప్పబడిందా, ఇంకా లోకం వైపు తిప్పిందా? ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం అనుకుంటున్నాము ఈ చూస్తున్న వరల్డ్ రియల్ వరల్డ్ అనుకుంటున్నాము. సో దిస్ ఈస్ ద ఫేక్ వరల్డ్. దిస్ ఈజ్ నాట్ ఏ టెంపరరీ, దిస్ ఈజ్ నాట్ ఏ పర్మనెంట్ వరల్డ్, ఇట్స్ ఏ ఫేక్ వరల్డ్, ఇట్స్ ఏ టెంపరరీ వరల్డ్. సో దీంట్లో ఈ లోకంలో ఉన్న ధనాపేక్షతో నింపుకోకు, ఈ లోకంలో ఉన్న దురాశలతో, దుర్బుద్ధులతో నింపుకోకు, ఈ లోక సంబంధమైన విచారణతో నింపుకోకు. 10 మంది బాగుపడుతున్నారు, నేను బాగుపడలేదు. ఒక రోజు వస్తుంది ఎవరు ఎంత బాగుపడ్డా కూడా ఇక్కడనే వదిలేసి వెళ్ళాల్సిన రోజు వస్తుంది. ఎవరు ఎంత సంపాదించినా కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళాల్సిన రోజు వస్తుంది. కంపేర్ చేసుకోకు. నీ హృదయము ప్రభు వైపుకు తిప్పు, అప్పుడు నీ హృదయానికి వేసుకబడిన ముసుగు తీసివేయబడుతుంది. ఫిలిప్పీలకు రాసిన 4:7 వచనము, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. చూసారా, మన యొక్క హృదయంపులకు, మన తలంపులకు కూడా దేవుడు కావలిగా ఉంటాడు. ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. సో మన హృదయంలు, మన ఆలోచనలు, సో లేకపోతే మన అందరం కూడా ఒక క్రూషల్గా, ఒక క్రిమినల్ లాగా తయారయ్యేటోళ్ళం. కానీ ఆయన మన ఆలోచనలు కూడా కంట్రోల్ చేస్తున్నాడు, మన తలంపులను కూడా కంట్రోల్ చేస్తున్నాడు. సో దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును. సో మన హృదయంలకు, తలంపులకు దేవుడి యొక్క సమాధానము, సాక్ష్యము అన్నీ కూడా కావలిగా ఉంటున్నాయి. 1 తెస్సలోనీయులకు రాసిన 2:4 వచనం, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టవారమై బోధించుచున్నాము. ఎస్, ఐ అగ్రి. నేను ఎప్పుడు కూడా మనుషులను సంతోషపెట్టాలని ఎప్పుడు కూడా నేను బోధించను. వాక్యము సాటిస్ఫై చేయాలని, ఐ నీడ్ టు సాటిస్ఫై గాడ్ ఓన్లీ. సో అందుకే వాక్యము స్ట్రిక్ట్గా చెప్తాను, కండిషన్గా చెప్తాను. ఇటు జరగాల్సిందే, ఈ వాక్యం నెరవేర్చాల్సిందే, ఈ వాక్యం వినాల్సిందే, ఈ వాక్యము బోధించాల్సిందే, ఈ వాక్యం ద్వారా బ్రతుకు మార్చుకోవాల్సిందే, కండిషన్గా చెప్తాను. సో కాబట్టి మన హృదయములను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. సో ఎప్పుడైనా వాక్యం ఉన్నట్టుగా బోధించాలి. వాక్యంలో కల్తీ చేయకూడదు, వాక్యంలో మిక్సింగ్ చేయకూడదు. వాక్యం ఎలాగైతే ఉందో దానిని ఉన్నట్టుగా బోధించాలి. మేబీ ఉన్నట్టుగా బోధిస్తే చాలామంది హృదయాలు నొచ్చుకోవచ్చు, చాలామందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇప్పుడు ధనం గురించి, ఐశ్వర్యం గురించి చెప్తే చాలామందికి నచ్చవచ్చు, కానీ దేవుడి దృష్టికి కరెక్ట్ కాదు. సో నీ హృదయము దేవుడి వైపుకు తిప్పమన్నప్పుడు అది చాలామందికి నచ్చకపోవచ్చు, దానివల్ల చాలామంది రాకపోవచ్చు. కానీ అప్పుడు దేవుణ్ణి సంతోషపరచబడుతుంది. సో నువ్వు ధనం వైపు, ఐశ్వర్యం వైపు మీ హృదయాలను తిప్పాను అనుకో, అప్పుడు మీరు సంతోషపడతారు, దేవుడు కాదు. సో ఐ షుడ్ సాటిస్ఫై గాడ్ ఓన్లీ. అందుకే ఈ వాక్యాలన్నీ కూడా
హృదయాలను కడిగే వాక్యాలు ఇవన్నీ కూడా, మన ప్రవర్తనను మార్చే వాక్యాలు. నో కాంప్రమైజింగ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నో కాంప్రమైజింగ్ ఫాలోయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నో కాంప్రమైజ్. వర్డ్ ఆఫ్ గాడ్లో అసలు కాంప్రమైజ్ అనేది ఉండొద్దు ఎప్పుడైనా కూడా. ఒకసారి నువ్వు వర్డ్ ఆఫ్ గాడ్లో కాంప్రమైజ్ అవుతున్నావు అంటే, చూడండి, మనకు దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, 9 ఆజ్ఞలు ఫాలో అవుతున్నావు, 10వ ఆజ్ఞ ఒక్కటి ఫెయిల్ అయ్యావు. సో అప్పుడు నువ్వు 9 ఆజ్ఞలు కూడా ఫెయిల్ అయినట్టే. సో అలా ఉంటుంది దేవుడి యొక్క ఆజ్ఞలు. సో నువ్వు 9 ఫిల్ చేశాను కదా, అయ్యి ఒకటి మిస్ అయ్యంటే, నువ్వు 10కి 10 ఫిల్ చేస్తేనే ఫిల్ అయినట్టు. సో నువ్వు సాటిస్ఫై చేసినట్టు దేవుణ్ణి. సో 9 ఆజ్ఞలను చేసావు, కానీ ఒక 10వ ఆజ్ఞ ఒక్కసారి మిస్ అయ్యావు. సో ఆ 9 ఆజ్ఞలను కూడా నువ్వు మిస్ చేసినట్టే. సో చాలామంది కూడా తెలియదు ఒకటే కదా అని. సో నువ్వు ఒక్కటి మిస్ చేసావు అంటే ఫిల్ చేయడము, 10 ఆజ్ఞలలో ఒక్క కమెంట్మెంట్ నువ్వు మిస్ చేస్తున్నావు అంటే ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు రిజెక్ట్ చేసినట్టు. అంత స్ట్రిక్ట్గా ఉండాలి వర్డ్ ఆఫ్ గాడ్లో. 1 తెస్సలోనిలకు రాసిన 2వ అధ్యాయం 5వ వచనం, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకు మాటలైనను ధనాపేక్ష కప్పినట్టు వేషమునైనను ఎన్నడూ వినియోగింపలేదు, ఇందుకు దేవుడే సాక్షి. సో నేను ఏ ఇంటెన్షన్తో వాక్యం చెప్తున్నానో దేవుడికి తెలుసు, అండ్ మీరు కూడా ఏ ఇంటెన్షన్తో వాక్యం వింటున్నారో దేవుడికి తెలుసు. సో ఎప్పుడు కూడా నేను ఇలా ధనాపేక్ష పెట్టి కప్పిపెట్టు వేషమునైనను ఎన్నడూ కూడా వినియోగింపను. సో ఇచ్చకప్పు మాటలు మాట్లాడను. వాక్యం ఏదుందో అది స్ట్రైట్ ఫార్వర్డ్గా, సోది లేకుండా, సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ వాక్యాలన్నీ కూడా బైబిల్లో నుంచి తీయబడిన వాక్యాలు. సో అందుకే ఇన్ని వాక్యాలు 15 ఎపిసోడ్స్ 15 డేస్ అయింది ఈ ఓన్లీ ఒక వర్డ్ హృదయం గురించి దేవుడు ఇంతగా మాట్లాడి శుద్ధి చేస్తున్నాడు మనందరం కూడా. సో ఇంకా శుద్ధి కాకపోతే అది దేవుడు కూడా ఏం చేయలేడు. సో మార్చుకోవాలి. 20-30 సంవత్సరాల నుంచి మన ప్రవర్తనను మార్చుకోవాలి, మన బిహేవియర్ని మార్చుకోవాలి, మన ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి. 2 తిమోతి 2వ అధ్యాయం 22వ వచనం, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము. సో పవిత్ర హృదయలై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా, చూసారా, పవిత్ర హృదయంలో ఉండి ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. సో నీ హృదయంలో ఏముండాలి? నీతి ఉండాలి, విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. వీటినే వెంబడించు, అప్పుడు నువ్వు ప్రభువును వెంబడించినట్టు. నీ హృదయంలో ప్రభువునకు ప్రార్థన చేయు వారితో, పవిత్ర హృదయములై. సో నీతి గల హృదయం, పవిత్రమైన హృదయం మార్చుకోవాలి. యవనేచ్ఛల నుండి పారిపోము. యవనంలో చాలా కోరికలు ఉంటాయి, వాటి నుండి పారిపో అంటున్నాడు. వాటిని నువ్వు ఎంటర్టైన్ చేయకు. ఆ చూడకూడని వీడియోస్ చూడకూడదు, మాట్లాడకూడనిది మాట్లాడకు, వినకూడనిది వినకూడకు. వీటి నుంచి పారిపో అంటున్నాడు. చూడకూడని దృశ్యాలు చూడకు అంటున్నాడు. మాట్లాడని బూతులు మాట్లాడకు అంటున్నాడు. సో పవిత్ర హృదయం, ఎప్పుడు నువ్వు పవిత్ర హృదయం అవుతుంటావు అంటే నీ నీతిని బట్టి నువ్వు పవిత్ర హృదయం అవుతావు, నీ విశ్వాసాన్ని, ప్రేమను, సమాధానాన్ని బట్టి నువ్వు పవిత్ర హృదయం అవుతావు. సో ఇవన్నీ కూడా మార్చుకోవాలి. వాక్యం మనకు వచ్చింది కదా, ఆ వాక్యాన్ని మనం శుద్ధి చేస్తుంది, పరిశుద్ధపరుస్తుంది ఈ వాక్యము. సో హెబ్రీలకు రాసిన 3వ అధ్యాయం 7వ వచనం, మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయనను శబ్దము వినుడి ఎడల అరణ్యంలో శోధన దినమందు కోపము పుట్టినప్పుడు మీ హృదయంలో కఠినపరచుకొనకూడి. సో కావున నేను ఆ తరము వారిని విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు, నా మార్గంలో తెలుసుకొనలేదు. సో దేవుడు అంటున్నాడు అదే మొదటి నుంచి, వీళ్ళ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు. సో దే ఆర్ నాట్ ఇన్ ట్రాక్ విత్ మీ, నాతో ఒక ట్రాక్లో ఉండట్లేదు, నాతో సింక్లో ఉండట్లేదు. నా ఆలోచనలు వేరుంటున్నాయి. నేను నీతిగా పరిశుద్ధంగా ఉండాలని నేను అనుకుంటున్నా, వాళ్ళేమో అవినీతిగా ఉంటున్నారు, అపరిశుద్ధంగా ఉంటున్నారు. సో నాకు వాళ్ళకు టాలీ కావట్లేదని దేవుడు అంటున్నాడు. తమ హృదయ ఆలోచనలో తప్పిపోవచ్చున్నారు. చూసారా, హృదయ ఆలోచనలో తప్పిపోతున్నారు, ప్రవర్తన కాదు, బిహేవియర్ కాదు, నీ ఆలోచనలోనే తప్పిపోతున్నావట. అంటే మన ఆలోచనలు తప్పిపోతే ఇక దేవుడి నుండి తప్పిపోయినట్టే. సో కాబట్టి నీ హృదయ ఆలోచనలు నీ కంట్రోల్లో ఉండాలి. నా మార్గంలో తెలుసుకొనలేదు గనుక నేను కోపంతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని. సో దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళి మనకు మనశ్శాంతి ఉండాలంటే ఎలా ఉంటుంది? దేవుడికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళి నీకు దీర్ఘశాంతం ఉండాలంటే ఎలా ఉంటుంది? నీకు మనసు నిండా అసూయతో ఉంది. అసూయ ఉన్నవాడు ఎవరైనా సంతోషంగా ఉండగలుగుతాడా అండి? అన్నీ ఉన్న 100 కోట్ల ఆస్తున్నా అసూయ ఉన్నదనుకోండి, వాడు సంతోషంగా ఉండలేడు, ఎంజాయ్ చేయలేడు, తను సంతోషంగా ఉండలేడు, ఇతరులను ఉంచలేడు. సో ఒంటి నిండా ద్వేషంతో నింపుకున్నావు, సంతోషంగా ఉండలేడు. సో కనుక నేను కోపంతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని.
సహోదరులారా, హెబ్రీలకు రాసిన 3 అధ్యాయం 12 వచనం, సహోదరులారా, జీవం గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా, నీ హృదయము దేవుణ్ణి విడిచిపెట్టిందంటే అది దుష్ట హృదయంతో సమానమట. చూడండి సహోదరులారా, జీవం గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము. సో దేవుడి మీద విశ్వాసం ఉండాలి. దేవుడి మీద కొంతమంది దేవుణ్ణి వదిలేస్తారు, అది దుష్ట హృదయంతో సమానం. సో దేవుణ్ణి వదిలేదు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి వదలొద్దు, అస్సలు వదలొద్దు. అలా వదిలేసామంటే దుష్ట హృదయంగా మారిపోతుంది. అంటే అపవాది వదిలిచ్చేలాగా చేస్తాడు. మీలో ఎవడి అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా, నీ హృదయంలో దేవుడి మీద విశ్వాసం ఉండాలి. కష్టం వచ్చినా విశ్వాసం ఉండాలి, లాభం వచ్చినా విశ్వాసం ఉండాలి, ఆనందం వచ్చినా దేవుడి మీద నమ్మకం ఉండాలి, అండ్ బలం వచ్చినా, బలహీనత వచ్చినా, అనారోగ్య సమస్య వచ్చినా, ప్రార్థనకు జవాబు వచ్చినా రాకపోయినా, ఆశీర్వదించబడకపోయినా దేవుడి మీద ఎప్పుడు కూడా అవిశ్వాసాన్ని కోల్పోవద్దు. అది దుష్ట హృదయంగా మారుస్తుందట. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పాను కనుక హృదయాలను కఠినపరచుకోవద్దు. దేవుడి విషయంలో మనం విశ్వాసంతో ఉండాలి, నమ్మకంతో ఉండాలి. సో దేవుణ్ణి వదిలేసావు అంటే నీకు దుష్ట హృదయం వచ్చినప్పుడే దేవుణ్ణి వదిలేస్తావు. వదిలేద్దు, ప్రార్థించాలి. కొంతమంది ఆశీర్వదించగానే వదిలేస్తారు దేవుణ్ణి, కొంతమంది జవాబు రాలేదని వదిలేస్తారు, కొంతమందికి సమాధానము లేట్ అవుతుందని వదిలేస్తారు, కొంతమంది కష్టాలు వచ్చిందని వదిలేస్తారు. నో, యూ స్టిక్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్, యూ స్టిక్ విత్ గాడ్ ఓన్లీ. సో ఎన్ని పరిస్థితులు తారుమారైనా కూడా యోబు వలె అలాగే పట్టుకొని ఉండాలి. యోసేపు లాగా, అబ్రహాం లాగా, యాకోబు లాగా, ఇస్సాకు లాగా, దావీదు లాగా. వీళ్ళందరూ కూడా కష్టాలు వచ్చాయి కానీ దేవుణ్ణి వదలలేదు. వీళ్ళందరూ కూడా నష్టాలు వచ్చాయి, దేవుణ్ణి వదలలేదు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, దేవుణ్ణి వదలలేదు. సో దేవుని విషయంలో నువ్వు స్టబ్బన్గా ఉండాలి, మొండిగా ఉండాలి. దేవుణ్ణి గట్టిగా పట్టుకోవాలి, నీ హృదయంతో పట్టుకోవాలి. నీ హృదయంలో విశ్వాసం ఉండాలి, నీ హృదయంలో నమ్మకం ఉండాలి. గుర్తుపెట్టుకోండి. హెబ్రీలకు రాసిన 3 అధ్యాయం 14 వచనము, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచకుండునట్లు నేడు అనబడు సమయము గుండగా ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. సో నీకు నువ్వు మార్చుకో. సో ఒకరికొకరు ప్రతిదినము మార్చుకో, బుద్ధి చెప్పుకో, నీకు నువ్వు బుద్ధి చెప్పుకో. మనం ఒకరు చెప్తే వినం కాబట్టి మనకు మనం బుద్ధి, అమ్మో వాక్యం ఇలా చెప్పాడు, దేవుడు ఇలా మాట్లాడాడు, ఇలా మాట్లాడమన్నాడు, ఇలా ఆలోచించమన్నాడు, ఇలా కోపడొద్దన్నాడు, ఇలా అసూయ పెట్టుకోవద్దన్నాడు, ఇలా సంతోషంగా ఉండమన్నాడు. బుద్ధి చెప్పుకో నీకు నువ్వే. ఎందుకనగా దేవుని వాక్యము సజీవముగై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. చూసారా, దేవుడి వాక్యమట సజీవమైన వాక్యము, బలము గలదట, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి. అందుకే వాక్యము ఎవరి హృదయంలో ఎప్పుడు గుచ్చుకుంటుందో తెలియదండి. ఇప్పుడు 20 స్లైడ్లు చెప్పాను కదా, ఏ వాక్యంతో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడో తెలియదు, ఏ వాక్యంతో ఎవరి హృదయంలో గుచ్చుతాడో తెలియదు, ఏ వాక్యంతో ఎవరి హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడో తెలియదు, సబ్బు పెట్టి కడుగుతాడో తెలియదు. సో అందుకే వాక్యము వినాలి, ఎంత సాధ్యమైతే అంత వాక్యము వినాలి, చదవాలి, అర్థం చేసుకోవాలి. వాక్యము సజీవమైనది, ఈ వాక్యంలో జీవం ఉంది. దైవ వాక్యం ఇది, సత్యవాక్యము, జీవవాక్యము, రెండంచుల ఖడ్గం అది వాడిగా ఉండి ప్రాణాత్మకు కీళ్లను ములుగును విభజించిన మట్టుకు దూరుచు. సో నువ్వు వాక్యం వింటున్నావా, నీకు తెలియకుండానే నీ లోపలికి హీలింగ్ ప్రవేశిస్తుంది, నీకు తెలియకుండానే డెలివరెన్స్ వచ్చేస్తుంది. వాక్యం వింటున్నావు కదా, నీకు తెలియకుండానే ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంటాంటావు. నీ వాక్యం చెవులతో వింటుంటాంటావు కదా, నీ ఆత్మకు కనెక్ట్ అవుతుంటుంది, నీ ఇన్నర్ పార్ట్ ఆఫ్ బాడీకి వెళ్తుంటుంది. హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది, క్లీన్ చేస్తుంది. వాక్యం వింటుంటా అంటే నీ హృదయాన్ని క్లీన్ చేస్తుంది, హృదయ తలంపులను క్లీన్ చేస్తుంది, ఆలోచనలను క్లీన్ చేస్తుంది. ఎప్పుడైనా కూడా హృదయాన్ని మొత్తం కూడా శుద్ధీకరించేది వాక్యమే. సో ఆ వాక్యాన్ని మర్చిపోకు. మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదీ లేదు. చూసారా, ఆయన దృష్టికి ఏదీ కనపడనిది ఏది లేదు. ఆయన ముందు అన్ని ఇట్లా విప్పినట్టే ఉంటుంది. నీ హృదయం ఆయన ముందు ఇట్లా విప్పబడి ఉంది, నీ ఆలోచనలు ఆయన ముందు విప్పబడి ఉంది, నీ తలంపులు ఆయన ముందు విప్పబడి ఉంది, నీ ప్రవర్తనలు ఆయన ముందు విప్పబడి ఉంది, నీ మనస్సు, నీ మనస్తత్వము, నీ శక్తి, నీ బలము, నీ బలహీనత అన్నీ ఆయన ముందు విప్పబడి ఉంది. ఆయనకు కంటికి మరుగైనది ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తము మరుగు లేక తేటగా ఉన్నది. చూసారా, ఆయనకు ఏది కూడా అబద్ధము కాదు, ప్రతిదీ సత్యమే. అదే చెప్పాడు కదా, మన హృదయాన్ని మాత్రం ఆయన ముందు కప్పి పెట్టలేమండి. నువ్వు ఎంతమంది ముందు కప్పి పెట్టబడినా కూడా నీ హృదయాన్ని 100% ట్రాన్స్పరెంట్గా ఆయనకు కనపడుతుంటుంది.
నీ హృదయము నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు, స్నేహితులకు తెలియకపోవచ్చు. కానీ దేవుడికి మాత్రము మన హృదయము 100% తెలుసు. 100% తెలుసు. మనం ఆయనకు లెక్కప్పచేయాల్సి ఉన్నది. ఆ దేవుని కన్నులకు సమస్తము మరగలేక తేటగా ఉన్నది. సో ఆయనకు అన్ని తేటగా కనపడుతున్నాయట. సో మన దేవుణ్ణి ఎప్పుడు కూడా చీట్ చేయలేము. హెబ్రీలకు రాసిన 10వ అధ్యాయము 22వ వచనం, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి. చూసారా, మంచి స్నానం చేస్తాము, లేవగానే మంచి షాంపూ పెట్టి హెడ్ బాత్ చేస్తాము, మంచి ఫ్లేవర్స్తో స్నానం చేస్తాం, సోప్తో, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్న సోప్తో మనం స్నానం చేస్తాము. అలాగే నీ హృదయము కూడా మంచిగా కడుక్కోమంటున్నాడు. శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చూసారా, యథార్థ హృదయంతో మనం దేవుడి సన్నిధానంకి వెళ్తాం. అంటే పరలోకానికి వెళ్తున్నాం అనుకోండి, ఇలా కోపంతో ద్వేషంతో నిండుకున్న హృదయాలు పరలోకానికి వెళ్ళలేవు. యథార్థ హృదయము, పవిత్ర హృదయము, శుద్ధ హృదయము, వీళ్ళు పరలోకానికి వెళ్తారు. నీ హృదయము దేవుడి మందిరానికి, ఈవెన్ చర్చ్కి వెళ్ళేటప్పుడు కూడా నీ హృదయాన్ని మార్చుకోవాలి, నీ హృదయ ఆలోచనలను మార్చుకోవాలి. నువ్వు కోపం పెట్టుకొని నువ్వు చర్చ్కి వెళ్తున్నావు, కోపం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావు, కోపం పెట్టుకొని నువ్వు అసూయ పెట్టుకొని నువ్వు బైబిల్ చదువుతున్నావు. గుర్తుపెట్టుకోండి, నువ్వు బైబిల్ చదివేటప్పుడు, ప్రార్థించేటప్పుడు, మందిరానికి వెళ్ళేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, వాక్యం బోధించేటప్పుడు, ఆరాధించేటప్పుడు, స్తుతించేటప్పుడు దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. నువ్వు ప్రార్థించేటప్పుడు కూడా నీ హృదయాన్ని సరి చేసుకొని ప్రార్థించు. హంబుల్గా ఉండు ప్రార్థించేటప్పుడు. దేవుడి ముందు తగ్గించుకొని ప్రార్థించు. గర్వంతో ప్రార్థించొద్దు, అసూయతో ప్రార్థించొద్దు. సో నీ హృదయం నిండా అసూయ నిండింది, నువ్వు ప్రార్థిస్తున్నావు, ప్రార్థనకు జవాబు ఎక్కడ వస్తుంది? నీ హృదయం నిండా కోపంతో నిండుంది, ఆరాధిస్తున్నావు, నీ ఆరాధన దేవుడికి ఎలా ముట్టుతుంది? కోపంతో ఆరాధిస్తే దేవుడు ముట్టుతుందా? యథార్థ హృదయంతో ఆరాధిస్తే దేవుడికి ముట్టుతుందా? దేవుడికి నీ ఆరాధన, నీ స్తుతి ముట్టాలన్నా అది యథార్థ హృదయంతో ఉంటున్నావు. సన్నుకుంటా, గునుక్కుంటా, అలుక్కుంటా ఆఫరింగ్ ఇస్తున్నావు దేవుడికి. అండ్ తక్కువ చేసి నువ్వు దేవుణ్ణి ఏంటిది దశమ భాగం ఇస్తున్నావు. దశమ భాగాన్ని కూడా గునుక్కుంటా, సనుక్కుంటా, ఏడ్చుకుంటూ ఇస్తున్నావు. అది దేవుడికి ముడుతుందా? ముట్టదు. సో హృదయంతో ఇవ్వాలి, హృదయంతో చేయాలి దేవుడికి ఏ విషయమైనా. సో మనము దేవుని సన్నిధానము చేరుదము. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనక మన నిరీక్షణ విషయం మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. సో ఏ వాక్యమైతే మీరు వింటున్నారో ఈ 15 రోజులుగా, ఈ హృదయం అనే వాక్యం మీద నిశ్చలంగా పట్టుకోండి. ఎందుకంటే వాక్యాన్ని దొంగలించడానికి అపవాది వస్తాడని చెప్పాడు దేవుడు. ఆల్రెడీ ఫస్ట్నే చెప్పాడు. సో నీ వాక్యాన్ని దొంగలించడానికి అపవాది వస్తాడు. సో అలాంటి చోటు ఇవ్వకండి. సో ఈ వాక్యము, హృదయము ఘోరమైన మోసకరమైనది. సో దానికి రోగము గలది. ఈ వాక్యాన్ని మాత్రం ఎవరు కూడా మర్చిపోవద్దు. ప్రతిరోజు ప్రార్థించండి, ప్రతిరోజు నీ హృదయాన్ని కడుక్కోండి. సో హెబ్రీలకు రాసిన 13వ అధ్యాయం 8వ వచనము, యేసుక్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒకటే రీతిగా ఉండును. సో నానా విధములైన అన్య బోధల చేత త్రిప్పబడకుడి. సో చూడండి, ఇది ఆత్మ ప్రేరేపణతో నడిపిస్తున్న మినిస్ట్రీ. సో ఆత్మశక్తితో నడిపిస్తున్న మినిస్ట్రీ. చాలామంది వస్తారు, డబ్బు వైపు తిప్పుతారు, లోకం వైపు తిప్పుతారు, నీ హృదయంలో ద్వేషంతో నింపుతారు, పగతో నింపుతారు, అసూయతో నింపుతారు. కానీ దేవుడు ఏ వాక్యమైతే బోధించాడో అలా పట్టుకొని ఉండండి. అన్య బోధల చేత త్రిప్పబడకూడి, భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి హృదయము స్థిరపరచుకునుట మంచిది. సో ఈ వాక్యం కూడా మంచి భోజనం లాంటిది. ఈ రుచికరమైన భోజనాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. భోజనంలో బట్టి ప్రవర్తించు వారికి ఏమీ ప్రయోజనము కలగలేదు. సో ఈ వాక్యము నీకు భోజనంతో సమానము. సో పుష్టికరమైన, ఆరోగ్యకరమైన ఈ వాక్యాన్ని పట్టుకొని ఉండు. సో వద్దు, దేవుడు చెప్పాడు ఈ మినిస్ట్రీ ద్వారా, ఎవరిని ద్వేషించకండి, నేను ద్వేషించను. వస్తాడు అపవాది వేరే వాళ్ళ రూపంలో వచ్చి వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి నిన్ను ద్వేషించేలాగా చేస్తాడు. లేకపోతే ఆ వీడియో ఈ వీడియో చూపించి వాళ్ళను ద్వేషించేలాగా చేస్తాడు. సో అలా త్రిప్పబడకండి, వాక్యం నుంచి తొలగిపోకండి, వాక్యానికి లొంగిపోండి, సరెండర్, అరెస్ట్ కాండి, వాక్యానికి సబ్మిట్ కాండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు 4వ అధ్యాయం 8వ వచనము, పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.
సో ఫస్ట్ మనము దేవుడి వైపుకు రావాలి. సో దేవుడు మన వైపు తిరుగుతాడు. మీ చేతులను శుభ్రం చేసుకోండి. మనం అన్నం తినేటప్పుడు శుభ్రం చేసుకుంటాం, అన్నం తిన్న తర్వాత శుభ్రం చేసుకుంటాం, పడుకునేటప్పుడు మార్నింగ్ లేచినప్పుడు శుభ్రం చేసుకుంటాము. ద్విమనస్కులారా, రెండు మనస్సులు ఉండకండి. ముందట ఒకలాగా, వెనకాల ఒకలాగా, మనసులో ఒకలాగా, బయట ఒకలాగా. దేవుడు ఇలా డ్యూయల్ రోల్స్ ప్లే చేసే వాళ్ళను, యాక్టింగ్ చేసే వాళ్ళను దేవుడు ఎప్పుడు కూడా ఆశీర్వదించాడు. మీ హృదయాలను పరిశుద్ధపరచుకొనుడి. నీ హృదయం ఎలా ఉంటుందో నీ నోటి మాట అలాగే ఉండాలి. కొంతమంది హృదయం అంతా కల్మషంతో ఉంటుంది, నోటి మాట మాత్రము తీయగా ఉంటుంది. సో ఆ దేవుడికి తెలుసు నీ హృదయంలో ఎంత కల్మషం ఉందో, నోటిలో ఎంత తీయగా మాట్లాడుతున్నావో. కోపం వస్తే కొప్పడుతున్నావు, సో అది నీ హృదయం ఎలా ఉందో అలాగే ఉంటుంది. సో అసూయ వస్తుంది, కానీ అది దాచుకొని నువ్వు బాగుపడని మాట్లాడుతున్నావు. సో నీ హృదయం ఏదుందో అదే నీ నోటి ద్వారా రావాలి. సో హృదయంలో పరిశుద్ధపరచుకొనుడి. సో క్లీన్ చేసుకోమంటున్నాడు. ప్యూరిఫైడ్. 1 యోహాను 3:19 ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. సో దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు. చూసారా, సమస్తము ఎరిగి ఉన్నాడు. మనం తెలియదనుకుంటున్నాం, మన ప్రవర్తన, మన ఆలోచన తెలియదనుకుంటున్నాం, మన తలంపులు తెలియదంటున్నాము, కానీ ఎరిగి ఉన్నాడు గనక మన హృదయము ఏ విషయంలో మన యందు దోషారోపణ చేయనో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరచుకుందాము. చూసారా, నీ హృదయంలో ఎంత చెడుందో ఆయన చెప్పగలుగుతున్నాడట, తెలిసిపోతుందట. నీ హృదయంలో ఎంత కామంతో, ఎంత క్రోధంతో, ఎంత ద్వేషంతో నిండుకుందో ఆయనకు తెలిసిపోతుందట. ఆ విషయంలో నువ్వు దేవుడికి లెక్కప్పచెప్పు అంటున్నాడు. దేవుడి ముందు కడుక్కో అంటున్నాడు. అయ్యా నాకు కోపం వస్తుంది, తీసివేయి ప్రభువా. నాకు ఒకరు బాగుపడితే అసూయ వస్తుంది తండ్రి, ఆ అసూయను తీసివేయి ప్రభువా. ఒకరి ముందు నేను అయ్యా ప్రభువా గర్వంగా ఉంటున్నాను, ఆ గర్వాన్ని తీసివేయి ప్రభువా. నేను డబ్బు సంపాదించానని అహంకారం వస్తుంది ప్రభువా, అహంకారాన్ని తీసేయి. ఇక్కడ ఏమంటున్నాడు, మన యందు దోషారోపణ చేయునో ఆ విషయంలో ఆయన ఎదుట మన హృదయంలను సమ్మతిపరచుకుందాం. ఏ విషయంలో నీ హృదయం కల్తీ అవుతుందో ఆ విషయం దేవుడి ముందు చెప్పుకో అంటున్నాడు. అయ్యా నా హృదయం ఇంకా తప్పు లేదండి. అసూయ అనేది అందరికీ ఉంటుంది. మనకంటే ఒకరు నెక్స్ట్ స్థాయికి వెళ్తున్నారంటే అసూయ ఉంటుంది. అయ్యా ఒకరు నెక్స్ట్ స్థాయికి వెళ్తున్నారని నాకు అసూయ వస్తుంది. నువ్వు దేవుడి ముందు ఒప్పుకో, ఆ అసూయ హృదయాన్ని తీసేయని. అయ్యో ఒకరు 20 సంవత్సరాల క్రితం నన్ను తిట్టారు, వాళ్ళని ఇంకా మనసులో శపించుకుంటున్నాను, అది తీసేయి. ఆ శపించే హృదయాన్ని తీసేయి ప్రభువా. అయ్యా నేను ఎవరిని క్షమించలేకపోతున్నాను, అయ్యా క్షమించే హృదయాన్ని దయచేసి చెప్పుకో. నీ లోపం చెప్పుకో దేవుడికి, నీ హృదయంలో ఉన్న లోపాలను చెప్పుకో. అయ్యా నేను పరాయి స్త్రీని, పరాయి పురుషుని చూసినప్పుడల్లా మోహపు చూపుతో చూస్తున్నాను అయ్యా, ఆ మోహపు చూపుని తీసివేయండి, ఆ హృదయాన్ని తీసివేయండి అని చెప్పుకో దేవుడికి. ఏ విషయంలో నువ్వు దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో నువ్వు ఆయన ఎదుట సమ్మతిపరచుకో. చెప్పు, అయ్యా నా హృదయం చెడు ఉంది, ఇంకా తీసేయి. ఆయనకు చెప్పుకో, నా హృదయంలో అసూయ ఉంది, తీసేయి ప్రభువ. నా హృదయంలో కోపము, క్రోధము, కామం ఉంది ప్రభువ, తీసేయి ప్రభువ అనిలా ఆయన ముందు ఒప్పుకో, సమ్మతి చేసుకో, ఆయనతో డిస్కస్ చేయి, ఆయన సహాయాన్ని తీసుకో అంటున్నాడు వాక్యం ద్వారా. హృదయం ఏ విషయంలో మన యందు, సో ఈ విషయంలో నీ హృదయం ఇంకా కడగబడట్లేదు. సో చెక్ లిస్ట్ పెట్టుకోవాలి. అసూయ, ఓకే ఒకరు బాగుపడ్డా నేను బాగానే ఉంటున్నాను, సో నాకు హ్యాపీగానే అనిపిస్తుంది, సో చెక్ లిస్ట్ కొట్టేయండి. సో ఇంకా ఒకరిని 10 మందిలో 9 మందిని క్షమించాను, ఇంకొకరిని క్షమించలేకపోతున్నాను అంటే ఇంకా క్షమించే హృదయం నాకు రాలేదు. అయ్యా ఇంకొకరిని నేను క్షమించలేకపోతున్నాను, క్షమించే హృదయాన్ని నాకు దయచేయండి. కొట్టేసేయి. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత అయ్యా కామం తలపులు వస్తున్నాయి, సో లస్ట్ థాట్స్ వస్తున్నాయి, దాన్ని కొట్టేయి ప్రభువా. సో ప్రార్థించు, ప్రాక్టీస్ చేయి, కొట్టేసుకో ఒకరోజు వచ్చిన తర్వాత. సో అలా ఏ విషయంలో మన హృదయం దోషారోపణ చేస్తుందో, నువ్వు 100లో 99 ఫాలో అవుతున్నావు, నీతిగా ఉంటున్నావు, పరిశుద్ధంగా ఉంటున్నావు, ఎవరి మీద అసూయ పడట్లేదు, ద్వేషం పడట్లేదు, పగ పట్టుకోవట్లేదు, కానీ ఒకరిని క్షమించలేకపోతున్నావు. సో ఇవన్నీ 99 చేసి వేస్ట్ అవుతుంది. అందుకే మన నీతి వేరు, దేవుడి నీతి వేరు, మన ఆలోచన వేరు, దేవుడి ఆలోచన వేరు, మన తలంపులు వేరు, దేవుడి తలంపులు వేరు. సో nobody is perfect. I can tell you one thing, nobody is perfect in the world, but we try to perfect ourselves. బట్ మనం ఏం చేస్తాము, ఇతరులు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటాము, అది నీకే నష్టము. నువ్వు పర్ఫెక్ట్గా ఉండాలో లేదో చూసుకో. సో అది ఇంపార్టెంట్. నీ హృదయం ఏ విషయంలో దోషారోపణ చేస్తుందో ఆ విషయంలో సమ్మతిపరచుకో. దేవుడి ముందు ఒక అగ్రిమెంట్ తీసుకొచ్చుకో, దేవుడితో డిస్కస్ చేయి, సహాయం చేయి. అయ్యా నాకు ఇంకా ఈ రోగం ఉంది, నాకు మెడిసిన్ ఇవ్వు దానికి సంబంధించింది అని ప్రార్థించు, దేవుడు చేస్తాడు. 1 యోహాను 3:20 ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. సో నీ హృదయంలో ఏ చెడు లేదు, ఏ కీడు లేదు, అప్పుడు నువ్వు దేవుడి ముందు ధైర్యంగా నిలబడతావు. సో హృదయం అంతా పాపపుతో నిండుకుంది, పాపపు తలంపులతో నిండుకుంది. దేవుడి ముందు మనం ధైర్యంగా నిలబడలేము. సో అందుకే నీ హృదయమే దేవుడి ముందు నిలబెట్టేది, నీ హృదయమే పరలోకాన్ని తీసుకెళ్లేది, నీ హృదయం బట్టే నువ్వు ఆశీర్వదించబడతావు.
సో నీ హృదయాన్ని బట్టే దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ తలంపుల ఆలోచనలు బట్టే. టైం పట్టొచ్చు, ప్రాక్టీస్ చేయండి. టైం పట్టొచ్చు, ప్రార్థించండి. టైం పట్టొచ్చు, మారండి. ఎందుకంటే ప్రభు రెండో రాకడ సమయంలో ఎవరి హృదయంతో శుద్ధ హృదయం ఉంటుందో, ఎవరి క్రియలు అయితే మంచిగా ఉంటుందో వాళ్ళే ర్యాప్చర్ అవుతారు, వాళ్ళే పైకి ఎత్తబడతారు. సో ఒకరు చర్చికి వెళ్తున్నాడు, బాప్తిజం తీసుకున్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు, కానీ హృదయం అంతా పగతో ఉంది, హృదయం అంతా అసూయతో ఉంది, హృదయం అంతా కామంతో నిండుకుంది. విల్ యూ టెల్ దట్ ఈజ్ ఎ హోలీ మ్యాన్? ఆ హృదయం హోలీ హృదయం ఆ మనిషి హోలీ మనిషి అని చెప్పగలుగుతామా? నీతిగల మనిషి అని చెప్పగలుగుతామా? లేదు కదా. సో పరలోకానికి నీతిమంతులే వెళ్తారు. ఆ నీతి నీ హృదయం బట్టే తెలుస్తుంది. పరలోకానికి పరిశుద్ధులే వెళ్తారు. అన్ని నీ యొక్క హృదయం బట్టే పరిశుద్ధమైనదా కాదా తెలియబడుతుంది. సో మనకి ఇవన్నీ తెలియదు ఇన్ని రోజుల కాంచి, ఇప్పుడు తెలుసు. ఈ వాక్యాన్ని ఎవ్వరు కూడా మర్చిపోద్దండి. ఈ 15 ఎపిసోడ్స్ ఉన్నాయి. హృదయం మోసకరమైనది. ఎప్పుడు వీలుంటే అప్పుడు వింటూనే ఉండండి, ఎప్పుడు కడుగుకునే ఉండండి మీ హృదయాన్ని. 1 యోహాను 3:21 మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక. చూసారా, ఆయన ఆజ్ఞలను గైకొనిచ్చి ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. సో ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనము ఆయన దృష్టికి ఇష్టమైనది చేయట్లేదు, కానీ ప్రార్థిస్తున్నావు, జవాబు రావట్లేదు. ఇప్పుడు అర్థమవుతుందా? నీకు క్షమించే హృదయం లేదు, ప్రార్థిస్తున్నావు కానీ నీకు జవాబు రాదు. నీకు దుష్టత్వం ఉంది, మనసు నిండా దురాశలు ఉన్నాయి, ప్రార్థిస్తున్నావు, జవాబు రాదు. సో ఇప్పుడు ఎవరు లాస్ అవుతున్నారు? ఈ క్యారెక్టర్స్ పెట్టుకొని మనమే లాస్ అవుతున్నాం. పక్కవాడు ఎప్పుడు లాస్ కాడు, మనమే లాస్ అవుతున్నాం. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఆయన దృష్టికి ఏదైతే ఇష్టమో అదే చేయాలి. ఆయన మనసుకి ఏదైతే ఇష్టమో అదే ఆలోచించాలి. అందుకే ఆయన హృదయానుసారంగా ఆలోచించాలి, ఆయన చిత్తానుసారంగా ఆలోచించాలి. ఆయన క్యారెక్టర్ ఏంటిదో మనం ఆలోచించాలి. ఆయన పవిత్రుడు కనుక నేను పవిత్రుడుగా ఆలోచించాలి. ఆయన నీతిమంతుడు కనుక నేను నీతిమంతుడుగా ఆలోచించాలి. ఆయన వలన మనకు దొరుకును. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన ప్రకటన గ్రంథము 2:23 అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. చూసారా, మన సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను, సంఘంలో ఉన్న ప్రతి ఒక్క అంతరంద్రియములను పరీక్షిస్తున్నాడట. నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేదను. చూసారా, ఎవరి క్రియల చొప్పున వాళ్ళకు నేను ప్రతిఫలం ఇస్తాను. ఆ క్రియలు ఏంటిది? నీ హృదయం బట్టి ఆయన రివార్డ్ ఇస్తా అంటున్నాడు. నీ హృదయం మంచి ఉంటే మంచి రివార్డ్ వస్తుంది, చెడు ఉంటే చెడు రివార్డ్ వస్తుంది, కామం ఉంటే చెడు రివార్డ్ వస్తుంది, అండ్ కీడు ఉంటే కీడు రివార్డ్ వస్తుంది, మేలు ఉంటే మేలు రివార్డ్ వస్తుంది, సత్యం ఉంటే సత్యము రివార్డ్ వస్తుంది. నీ క్రియల చొప్పున. నీ క్రియలు ఎలా తెలుస్తాయి? నీ హృదయం బట్టే తెలుస్తాయి. సో హృదయంలను పరీక్షించువాడను. ఎవరి హృదయంలను? సంఘములన్నీ. సో లోకం హృదయం కాదు, సంఘాలు ముఖ్యంగా. ఆయన ఫస్ట్ సంఘాలను ప్యూరిఫై చేస్తున్నాడు. సో మనందరం ఇప్పుడు సంఘము కదా, మనందరం కూడా చర్చ్ కదా ఆయనకు, మనందరం కూడా ఆయన శరీరంలో భాగము కదా. సో మనందరి హృదయాలను ఆయన పరిశీలిస్తున్నాడు. దానికి తగ్గట్టుగా ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. సో ప్రార్థించుకోండి అందరూ మోమాటం లేకుండా. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే అయ్యా నా మనసుని క్లీన్ చేయండి, నా ఆత్మను క్లీన్ చేయండి, నా యొక్క శుద్ధ హృదయాన్ని దయచేయండి. ఇంకా నేను కొన్ని లోపాలతో స్ట్రగుల్ అవుతున్నాను అయ్యా, నాకు ఆ డెలివరెన్స్ని ఇప్పించనని ప్రార్థించుకోండి. సో దీంతో ఈ వాక్యం అయిపోయిందండి. టోటల్ 15 ఎపిసోడ్స్. హృదయం అన్నిటికంటే మోసకరమైనది. సో ఫైనల్గా నీ హృదయము దేవుడికి మరుగైనదిలే కాదు, అంటే ఆయనకు స్పష్టంగా కనపడుతుంది, తేటగా కనపడుతుంది. హృదయంలో రోజు కూడా ప్రార్థించుకొని ఆ హృదయాన్ని డెలివరెన్స్ పొందుకోండి, హీలింగ్ పొందుకోండి. వాక్యం ద్వారా మనల్ని దేవుడు కడిగి వేసేసాడు. ఇక దేవుడు చేయాల్సిన పని దేవుడు చేశాడు. వాక్యం ద్వారా మనందరినీ కూడా ఆయన శుద్ధి చేశాడు. అండ్ వాక్యం మనందరికీ ఇచ్చాడు, మన హృదయాలను కడిగి వేసేసాడు. సో మన వంతు ప్రయత్నం కూడా మనం చేయాలి. మన లోపల కూడా సిన్సియారిటీ ఉండాలి, డెడికేషన్ ఉండాలి. దేవుడు ఎప్పుడు బలవంతం చేయడు, మనకు స్వేచ్ఛనిచ్చేశాడు. సో స్వేచ్ఛనిచ్చేశాడు కదా అని ఏది పడితే అది ఆలోచించద్దు, ఏది పడితే అది మాట్లాడొద్దు. ఆయన స్వేచ్ఛను వృధా చేయొద్దు. ఇన్ని రోజుల కాంచి వాక్యం తెలియక మనము 2వ పర్సన్ లేనప్పుడు 3వ పర్సన్ దగ్గర మాట్లాడాం. అక్క లేనప్పుడు చెల్లె దగ్గర, అన్న లేనప్పుడు తమ్ముడు దగ్గర, తమ్ముడు లేనప్పుడు అక్క దగ్గర, కొడుకు లేనప్పుడు ఇంకో కొడుకు దగ్గర, కూతురు లేనప్పుడు ఇంకో కూతురు దగ్గర. సో ఇలా మాట్లాడి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా మానుకుందాము.
సో ఇతరులను మనం క్షమించలేకపోవచ్చు, మానుకుందాము. ఇప్పటి వరకు మనం చేస్తేనే తప్పు అనుకున్నాం, కానీ దేవుడు ఆలోచించినా తప్పు అంటున్నాడు. అందుకే డోంట్ కమిట్ విత్ యువర్ హార్ట్, అంటే నీ హృదయంతో నువ్వు ఆ వ్యభిచారాన్ని కమిట్ చేసుకోకు, నీ హృదయంతో ఆ కోపాన్ని కమిట్ చేయకు, నీ హృదయంతో ఆ ద్వేషాన్ని కమిట్ చేసుకోకు, నీ హృదయంతో నిన్ను నువ్వు అండర్ ఎస్టిమేట్ చేసుకోకు. ఇక నేను పనికిరాను అని నువ్వు 100 మంది నువ్వు పనికిరాదన్నా కూడా నువ్వు పనికిరాని వాడవు కాదు, పనికిరాని దానివో కాదు. నీ హృదయంలో ఎప్పుడైతే నేను ఇక పనికిరానని నిశ్చయించుకుంటావో అప్పుడే నువ్వు కమిట్ అయినట్టు, నీకు నువ్వు డిసగ్రీ అయినట్టు, నీకు నువ్వు డిమోటివేట్ అవుతున్నట్టు. సో ఎప్పుడైనా నీ హృదయంలో కూడా నీ ఆలోచనలు గొప్పగా ఉండాలి, నీ హృదయంలో తలంపులు గొప్పగా ఉండాలి, ఉత్తమముగా ఉండాలి. సో నీ హృదయంలో ఎప్పుడు కూడా తొందరపడి ఏ విషయంలో కమిట్ కాకు. సో నీ హృదయం నిండా స్థానం ఉంచు, దేవుడికే స్థానం ఉంచు, హృదయం నిండా ధనాపేక్షతో నింపుకోకు. సో ఇవన్నీ కూడా దేవుడు మనకు ఈ 15 రోజులుగా ఆల్మోస్ట్ హాఫ్ మంత్గా మనతో మాట్లాడి మన హృదయాన్ని ఎలా మార్చాడు, ఇప్పుడు యేసయ్య హృదయంలాగా మార్చాడు. అర్థమవుతుందా? దిస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ క్రైస్ట్. ఇది యేసయ్య యొక్క హృదయము, ఇది యేసయ్య యొక్క మనస్సు, ఇది యేసయ్య యొక్క తలంపు, ఇది యేసయ్య యొక్క క్యారెక్టర్ బిహేవియర్. ఆయన ఇలాగే వచ్చాడు, ఇలాగే నడిచాడు, ఇలాగే చూపించాడు. ఈ వాక్యాలు ఏవైతే చెప్పబడాయో ఈ 15 రోజుల్లో, ఇది యేసయ్య హృదయంలో నుంచి వచ్చిన వాక్యాలు. ఇవన్నీ యేసయ్య తలంపులో నుంచి వచ్చిన వాక్యాలు. ఇది ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేసింది, ఆయన బిహేవియర్ని డిజైన్ చేసింది. ఆయన భూలోకంలో మనలోగా పాప శరీరంలో వచ్చాడు, అలాగే బ్రతికాడు. ఆయన అలాగే నీతిగా నిజాయితీగా అతి పరిశుద్ధుడు అనిపించుకున్నాడు, అతి నీతిమంతుడు అనిపించుకున్నాడు. బట్ మనకు అది అసాధ్యము, ఎందుకంటే ఆయనకున్న ఆశా నిగ్రహం మనకు లేకపోవచ్చు. కానీ ప్రయత్నిస్తే మనము కూడా ఇంకా నీతిగా పరిశుద్ధంగా మారే ఛాన్సెస్ 100% ఉన్నాయి. లెట్ us pray. నజరుడనేసయ్య, అందరి హృదయాలను పరీక్షించే దేవుడవయ్యా, పరిశీలించే దేవుడవయ్యా. అయ్యా, ఇప్పటి వరకు మేము మా హృదయంతో ఎన్నో తప్పులు చేశాము, హృదయంతో పాపం చేశాము, హృదయంతో దోషము చేశాము. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అని చెప్పారు తండ్రి. ఆ వ్యాధిని మీరే నయం చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మా హృదయాన్ని ఇంకా క్లీన్ చేసినందుకు, మా హృదయము మీ హృదయంలాగా మార్చినందుకు, మా హృదయంలో ఉన్న అపవిత్రతను, అపరిశుద్ధతను, అవినీతిని తీసేసి మీ హృదయంగా మార్చుకొని మమ్మల్ని నీతిమంతులుగా చేసినందుకు, శుద్ధ హృదయాన్ని మాకు దయచేసినందుకు శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్.